బాగుంది, చాలా బాగుంది. వరుణ్ తేజ్ ఎలా చేశారు? సూపర్ చాలా బాగా చేశారు. ఆర్మీ గురించి ఎలా క్రేజీ ఎలా ఉందన్న? చాలా బాగుందన్న సినిమా. దేశభక్తిని చాలా ప్రాపర్గా చూపించారు సినిమాలో. అది నాకు చాలా బాగా నచ్చింది. 2019లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని సినిమా తీశారు. నిజంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళకి ఎలా కౌంటర్ ఇచ్చింది అనేది మనం చూసాం అనమాట. ఈ కాంగ్రెస్ ఈ ప్రభుత్వాలు ఏమీ చేయవు, ఒక మోడీ ఉంటేనే అది సాధ్యమైంది. అది అదే ఎయిర్ ఫోర్స్ అన్న, ఎయిర్ ఫోర్స్ సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు మన స్కూల్ పిల్లలకి వీళ్ళందరికీ కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటారు, మన దేశాన్ని గౌరవాన్ని కూడా మనం పెంచినట్టు అవుతుంది ఇలాంటి సినిమాలు రావడం వల్ల. వరుణ్ తేజ్ అన్న లాస్ట్ టూ సినిమాస్ కొంచెం రాడ్ లాంటివి తీసుకొచ్చినా సరే దీంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా అయితే. 40 మంది సోల్జర్లు చనిపోయినప్పుడు అక్కడ తర్వాత సిచ్యువేషన్ ఒక సాంగ్ వచ్చింది కదా, ఎలా? అవును, ఆ సిచ్యువేషన్ ఇంకా కొంచెం ఎమోషనల్గా చూపించుంటే బాగుండేది. బట్ అంటే సినిమాలో ఉన్న టైం బట్టి వాళ్ళు అట్లా చూపించారేమో అనిపించింది. బట్ అటాకింగ్ మూడ్ అయితే చాలా బాగా చూపించారు. మీకు క్లైమాక్స్కి వచ్చినప్పుడు అభినందన్ మనకు తెలిసే ఉంటుంది. అవును, అంటే ఇందులో క్యారెక్టర్ నేమ్స్ మార్చారు, బట్ మనకు అర్థమైపోతుంటుంది సినిమా చూసే కొద్దీ. ఆ క్యారెక్టర్ చూపించింది కూడా చాలా బాగుంది. ప్రాజెక్ట్ వజ్రా అని అన్ని చాలా బాగా చూపించారు. మిక్కీజే మేయర్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు సినిమాకి. ప్రాజెక్ట్ వజ్రాకి సంబంధించి 20 అని ఒకటి పెట్టారు సార్, అది అర్థమైంది ఏమన్నా? అర్థమైంది, చాలా క్లియర్గా చెప్పారు కదా. అందుకే కదా నన్ను ఇట్లా స్టూడెంట్స్ని వీళ్ళందరికీ కూడా తీసుకొని వస్తే అందులో చాలా ఫిజిక్స్ ఉంది సినిమాలో కూడా. అదంతా చాలా బాగా అర్థమవుతుంది అందరికి. టోటల్గా ఎలా అనిపించింది? చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్న. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి కూడా. యువతకి ఏం సందేశం ఇస్తారు సార్? మిలిటరీ కానీ ఎప్పుడు మాస్ మసాలా అంటే కొంతమంది బాగుంది అంటున్నారు కదా, మీరే బాగాలేదు అంటున్నారు. అంటే పేట్రియాటిజం బాగుంది కానీ సినిమా అలాగా బాగాలేదు. దీనికి సంబంధం లేదంట కదా. విజువల్స్ ట్రై చేశారు కానీ ఫైటర్ 1 month క్రితమే వచ్చింది కాబట్టి